పోర్లో ఇజ్రాయెల్ సామాన్య పౌరుల ప్రాణాలు తీస్తుంది. తాజాగా బందీలను విడిపించే ఆపరేషన్లో 274 మందిని చంపేసింది. ఒక ఇజ్రాయెల్ బందీకి సమానంగా 80 మంది పాలస్తీనియుల్ని ఇజ్రాయెల్ చంపినట్లు తెలుస్తుంది. బందీలను విడిపించాలంటే తాము గాజాలో సైనిక ఆపరేషన్ నిర్వహించాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో ఇజ్రాయెల్ తీరుపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బందీల విడుదల కోసం చర్చల ద్వారా వెళ్లాలని, అందుకోసం సామాన్య పౌరుల ప్రాణాలు తీస్తారా అని నెతన్యాహుపై పలు దేశాధినేతలు మండిపడుతున్నారు. నలుగురు బందీల కోసం గాజాలో ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ ఇప్పుడు వివాదాస్పదమైంది. నుస్రత్ ప్రాంతంలో శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 274 మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ ప్రకటించింది. నుస్రత్ శరణార్థి శిబిరంలో ఉన్న బందీలను కాపాడేందుకు ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మీద వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. బందీలుగా ఉన్న ఈ నలుగురిని 2023 అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు కిడ్నాప్ చేశారు. తాజా ఆపరేషన్ తో ఈ నలుగురిని ఇజ్రాయెల్ సైన్యం విడిపించింది. విడిపించే ప్రయత్నంలో 100 కంటే తక్కువ మంది చనిపోయి ఉంటారని ఇజ్రాయెల్ సైన్యం అంచనా వేస్తోంది. అయితే గాజాలోని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాత్రం 274 మంది చనిపోయినట్టు చెబుతోంది. ఒకవేళ హమాస్ చెప్పిన మృతుల సంఖ్య నిజమైతే ఈ ఆపరేషన్ ఇప్పటి వరకు జరిగిన వాటిలో అతి పెద్దదని తెలుస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో అక్కడి నుంచి లక్షలాది మంది శరణార్థులు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది బందీలను హమాస్ దాచి ఉంచిందని అనుమానించిన ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. 2 వేర్వేరు అపార్ట్మెంట్లలో హమాస్ ఉగ్రవాదులు బందీలను ఉంచారు. దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ భవనంలోకి ఇజ్రాయెల్ బలగాలు ఒకే సమయంలో ప్రవేశించాయి. దీంతో ఇజ్రాయెల్ దళాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. పరిసరాల నుంచి రాకెట్ గ్రెనేడ్లు ప్రయోగించారు. దీంతో బలగాలను, బందీలను రక్షించేందుకు ఇజ్రాయెల్ భీకర దాడులు చేశాయి. జనసాంద్రత అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇక్కడ జరిగిన బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో భయాందోళనకు గురయ్యారు. ఇజ్రాయెల్లో దాడులతో అక్కడి ప్రజల శరీరాలు ఛిద్రమయ్యాయని, గోడలపై రక్తపు మరకలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. మరోవైపు క్షతగాత్రులతో గాజాలోని హాస్పిటల్స్ నిండిపోయాయి. దీంతో వారికి వైద్య సహాయం అందించడంలో వైద్యులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాజాలోని అలక్సా, అల్లావద్ ఆసుపత్రిలో క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. దాదాపు 2 గంటల పాటు కొనసాగిన ఇజ్రాయెల్ ఆపరేషన్లో 274 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 700 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్లో విడుదలైన బందీలు తమ కుటుంబాలను కలుసుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు. బందీలను విడిపించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాధినేతలు స్వాగతించారు. అయితే గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ల వల్ల సాధారణ పౌరులు చనిపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాల చీఫ్ జోసెఫ్ బొరెల్ తాను ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించారు. పౌరుల ఊచకోత గురించి గాజా నుంచి వస్తున్న నివేదికలు భయంకరంగా ఉన్నాయంటూ ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. హమాస్ బందీలను జనం మధ్య దాచిపెట్టడాన్ని ఖండించాల్సింది పోయి ఇజ్రాయెల్ తన పౌరులను కాపాడుకోవడాన్ని యూరోపియన్ యూనియన్ విమర్శిస్తోందని ఇజ్రాయెల్ మండిపడుతోంది. ఇక ఇజ్రాయెల్ బందీకి సమానంగా 80 మంది పాలస్తీనియుల్ని ఎలాంటి రక్తపాతం లేకుండా విడిపించారు. కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందంపై ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ బందీలను రక్షించింది. యుద్ధం విషయంలో ఒక ఒప్పందానికి రావాల్సి ఉందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. బందీలను విడిపించేందుకు సైనిక చర్య మాత్రమే మార్గమని అతివాద మిత్రపక్షాలు చెబుతున్నాయి. అయితే పాలస్తీనియుల భద్రతకు హామీ లభించినంత వరకు కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రూప్ అంగీకరించదని హమాస్ చెబుతోంది.